కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ లో పరిపాలనా గణనాథుని వేడుకలు, వినాయకుని ఆశీర్వాదాలతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలి. విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు రాజకుమారి, గడియా శ్రీహరి. నంద్యాలలోకి దొంగలు వస్తున్నారు. ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. డీఎస్పీ యుగంధర్ బాబు వెల్లడి. నంద్యాల జిల్లా గణేష్ యువతాద్రిలో గణనాథునికి ప్రత్యేక పూజలు. కోటెత్తిన భక్తులు. 9వ తేదీన కోలాటం, సాంస్కృతిక భోజీలు. మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో నంద్యాల నుండి భారీగా నిత్యావసర సరుకులు విజయవాడకు తరలింపు. పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించిన బాలాజీ మర్చెంట్స్. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు. నంద్యాల కోదండ రామాలయంలో భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కొలువు తీరారు. ఆయుర్వేదిక్ ఆక్రూట్ గణపతి వినూత్న రీతిలో దర్శనమిస్తున్న స్వామికి క్యూ కడుతున్న భక్తులు. విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ. వరదల్లో నష్టపోయిన వారికి కేంద్రం ఆదుకోవాలని సిఐటి డిమాండ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో అహోబిల మఠం 44వ పీఠాధిపతి తిరునక్షత్రం. నంద్యాల జిల్లా ప్రజలకు, జిల్లా అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలు ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, గడియా శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలనా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ దంపతులను కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ దంపతులు వినాయకునికి అర్చనలు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించడం చేశారు. సెక్షన్ సూపరింటెండెంట్ నేను అక్కడ సెంటినరీ హాల్ ఎంట్రన్స్ అనుకున్నాను. లేదు మ్యామ్, మన దగ్గర ఎప్పుడు ఇక్కడే చేస్తాను. ఓకే చేస్తాను. పర్లేదు, చెప్పండి అందరూ చేసేయండి. నేను చేసి మీరందరూ కింద కూర్చుంటే కూర్చున్నాను. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः, ओम श्री उमा महेश्वराभ्यां नमः, ओम श्री वाणी हिरण्यगर्भाभ्यां नमः।
నంద్యాల ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ నంద్యాల విపరీతంగా పెరిగిపోయిందని, హైవే ఉండడంతో ఎక్కడి నుంచో దొంగలు నంద్యాలకు వస్తున్నారని, అదేవిధంగా పట్టణంలో విపరీతంగా ఇళ్లు కట్టడం జరిగిందని, విపరీతంగా ఇంటి యాజమాన్యం వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మీ విలువైన బంగారాన్ని బ్యాంక్ లాకర్లో ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వినియోగిస్తే బాగుంటుందని, దొంగలు ఎక్కడి నుంచో నంద్యాలకు వస్తున్నారు, రాత్రిపూట పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నా కానీ హైవే రావడంతో ఎటువైపు వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు, దొంగతనాలు జరిగేటివి, మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు 10 ఇండ్లు 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి, అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదన్నా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊర్లో వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుకున్న వాళ్ళ మొత్తము. ఇందు మూలంగా మీ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం, పోలీసుతో సహకరించి సోదర భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల బొమ్మల సత్రంలో 10వ వార్షికోత్సవం బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బొమ్మ సత్రం కాలనీ మహిళలు, ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే పట్టణంలో ఎక్కడా లేని విధంగా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తి పారస్యమైన పాటలు పాడి పాట పోటీలు, చెక్క భజన, కోలాటం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో చెక్క భజన, దసరా వేషాల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 9వ తేదీ మైదుకూరు నుండి కోలాటం భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, పట్టణంలోని ప్రజలందరూ తిలకించారని, ప్రజలకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అల్పాహారం నిర్వహించారు. అదేవిధంగా గణేష్ మహారాజును దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अस्य पुत्रस्य साई नामधेयस्य हेत्विक् साई नीलाय वारि पुत्रस्य चंद्रशेखर नामधेयस्य वारि नामनी नामधेयस्य श्री सेक्युलर मेडिकल एजेंसी అందరూ ముక్కున్నారు ఏ పొట్టు పెడతాడు బొట్ట
అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, బొమ్మలసత్రం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 10 సంవత్సరాల నుంచి బొమ్మలసత్రం ఫ్లైఓవర్ కింద వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా 3వ రోజు అంటే 3 సంవత్సరాల నుంచి మేము ఒక సంవత్సరం చెక్క భజన, ఒక సంవత్సరము దసరా వేషాలు, అలానే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అంతరించిపోకుండా ఏదో దానిలో భాగంగా ఈ సంవత్సరం 3వ రోజు అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మైత్కూరు వారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ప్రజలందరూ తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. జై బోలో గణేష్ మహారాజ్. ఇంకా మాకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బొమ్మలసత్రం బాల గణేష్ యూత్ తరఫున గత 10 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి 15 అడుగుల విగ్రహాన్ని పెట్టి బొమ్మలసత్రంలోనే ఒక తలమానికంగా పెట్టుకోవడం లాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న బొమ్మలసత్రం వాసులంతా ఇక్కడికి వస్తున్నారు. ఎంతో ఘనంగా వినాయకుడికి పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అందరూ వచ్చి పూజలు పునస్కారాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత లాస్ట్ ఇయర్ మేము చేసిన దసరా వేషాలు అందరూ విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నంద్యాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపు మేరకు భారీగా లారీలతో నిత్యావసర సరుకులు విజయవాడకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ అపర్ణ హస్తం పేరుతో నంద్యాల నుంచి భారీగా నిత్యావసర సరుకులు విజయవాడకు పంపించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వరద సహాయక చర్యలకు నంద్యాల నుండి భారీగా లారీలతో నిత్యావసర సరుకులు తరలి వెళ్లడం జరిగిందని, దీనికి టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపు మేరకు నంద్యాల నుంచి భారీగా సహాయ సహకారాలు, నిత్యావసర సరుకులు విజయవాడకు తరలించడం శుభపరిణామన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ పెద్దల గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నుండి ఈరోజు మన రాష్ట్రంలో 5 రోజుల నుంచి వర్షాలు ఎక్కువైపోయి విపరీతంగా అల్లకొల్లలుగా అయిపోయిన విజయవాడకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు నిద్ర లేకుండా అక్కడే ఉంటూ సచివాలయాన్ని కూడా మానేసి ఒక విజయవాడలోనే కలెక్టర్ ఆఫీసును సచివాలయంగా మార్చుకొని ఆయన 24 గంటలు ఆయన కృషి చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్ బాబు గారు అందరూ చేస్తుంటే వాళ్ళకందరికీ మద్దతుగా కూడా మన నంద్యాల నుండి మన పెద్దలు, ఎందుకంటే 70 ఏళ్ళు వయసు దాటిన పెద్దలలో ఫరూక్ గారు సీనియర్ నాయకులు నంద్యాలలో ఎన్నో మంత్రి పదవులు అనిపించిన ఆయన కూడా ఈరోజు ఈ వయసులో కూడా ఈయన కూడా మన ఫరూక్ అన్న గారు కూడా పోయి ప్రజల కోసం అక్కడి ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నంద్యాలలో పట్టణంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందించి ఈ వ్యాన్ నంద్యాల నుంచి బయలుదేరుతుంది. ఇప్పటికే చాలామంది దాతలు కూడా చెక్కుల రూపంలో డబ్బులు పంపించి రాష్ట్రానికి తన వంతు నంద్యాల ప్రజల తరఫున తమ వంతు సహకారంగా నంద్యాల పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బయలుదేరుతున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇంకా చేతనైతే సహాయం చేస్తే అక్కడి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటారు. చాలా ఇబ్బందులకరంగా రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం అందరం తోడుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై. ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరం ఒక ట్రక్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. విజయవాడలో వచ్చిన వరద బాధితులకి ఇక్కడి నుంచి చాలామంది చెక్కులు ఇస్తున్నారు. మన నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి కూడా ఒక 60,000 చెక్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ నంద్యాల నుంచి చాలామంది సొంత డబ్బులతో ఎంత కష్టమున్నా ఈ విజయవాడలో వచ్చిన ఆపదను కాంట్రిబ్యూట్ చేయాలని మనం అందరం కాంట్రిబ్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాల వీధిలో భక్తులు గణనాథుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. గణనాథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. వినూత్నంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న
కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మట్టితో చేసిన పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మా కమిటీ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఒక వినూత్న తరహాలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం కళ్యాణ మండపం పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామన్నారు. 3వ రోజు లోక కళ్యాణం కోసం గణపతి హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ హోమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము, అడవిని సంరక్షించలేకపోవడము, అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షకుడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంద్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం. వనగానపల్ల మండలం టంగుటూరు గ్రామస్తులు కుంభర మద్దిరెడ్డి గారి వాళ్ళ చేత గత 4 నెలల నుంచి కూడా ఇక్కడనే స్వామివారిని ఏర్పాటు చేశాం. అలాగే గత 25 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1500 మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్ లో నివసిస్తున్నటువంటి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు పౌష్టికాహార పదార్థాలతో వినూత్నంగా పంచముఖ గృహోద్భజ బృహస్థాడ మహాగణపతిని వినూత్నంగా ప్రతిష్టలు చేసేవారు తెలిపారు. భగవత్ సేవ సమాజ్ అధికార ప్రతినిధి దేవరశెట్టి శ్రీనివాస్ గత 11 ఏళ్లుగా వినూత్న రీతిలో గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించామని, ఒక వేడాది ఒక రకంగా విగ్రహాలను ప్రతిష్ఠించామన్నారు. ఇక మొన్న మొక్కజొన్న కంకులతో, పట్టు వస్త్రాలతో, చిన్నారులకు స్టేషనరీ వస్తువులతో విద్యా ప్రధాన గణపతిని గ్రీనరీ పచ్చదనాన్ని చాటి చెప్తూ మొక్కలతో, పట్టుబంతులతో, వేరుశెనగకాయలతో, గూడెం బాదామితో, నారికేలాలతో గణపతిని తీర్చిదిద్ది భక్తులకు ఆదరాభిమానాలను పొందుతామన్నారు. ఇక ఏడాది ఆక్రూట్, జాప్రతి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వంటి విలువైన ద్రవ్యాలతో పంచముఖుడిగా స్వామివారికి తీర్చిదిద్దామన్నారు. మీకు సంవత్సరంలో 3 ఏళ్ళ క్రితం
మామూలుగా ఎన్నికలకి మామూలు మాత్రమే ముందు సన్మానం చేయాలి. ఆ తర్వాత కొత్త భావాలతో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠ అయిన తర్వాత నిమజ్జనాన్ని రోజున ఆ స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు సూరయ్య గారిని అలాగే శ్రీనివాస గారిని వారి బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం ప్రకారం చిన్న విగ్రహాన్ని చెరువులో కలపడం అనేది చాలా మంచి విషయం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని సమితి వారిని కోరుతూ నాకు ప్రతి సంవత్సరం దర్శన భాగ్యాన్ని కనిపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి సహాయ సహకారాలతో మహానగరాలకే పరిమితమైన ఈ మహాస్వరూపాలను లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుకూలంగా ఈ యొక్క నంద్యాల ప్రజలకు స్వామివారి యొక్క అనుగ్రహం గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 12వ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద శ్రీ మహాగణపతి స్వరూపం ప్రముఖులచే ఆవిష్కారం గావింపబడి భక్తుల సందర్శనార్థమై మొదలైంది. ఈ సంవత్సరము పంచముఖ మహాగణపతిని ప్రతిష్ఠించడంలో ఆంతర్యం ఏమంటే పంచశుభం. పంచముఖాలు అట్లా అంటే పంచముఖుడు అంటే పంచశుభాలు అందించాలనేసి, అంటే ప్రతి ఒక్కరికి శుభాన్ని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి ఏకాగ్రతను, ప్రతి ఒక్కరికి శక్తిని, బుద్ధిని ప్రసాదిస్తే వీళ్ళు ఎవరినైనా సరే ఎదిరించేదానికి అనుకోండి, జరిగే ఈతిపాదాలను తప్పించుకోవడానికి అనుకోని ప్రతి ఒక్కరికి ఈ 5 ఉంటే లోక కళ్యాణార్థం ఏవైనా వాళ్ళు సాధించేదానికి అవకాశం ఉంది. స్వామివారి పంచముఖుడిగా దర్శనార్థమే వచ్చే ప్రతి భక్తునికి అనుగ్రహం పొందిస్తారు. కాబట్టి ఈ యొక్క మహాస్వరూపాన్ని ఈ నెల 11వ తేదీ వరకు అందరూ దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా 11వ తేదీ మహానిమజ్జనం ఉన్నా కానీ ఈ స్వామికి నిమజ్జనం లేదు కాబట్టి ఆ రోజు రాత్రి వరకు స్వామి భక్తుల దర్శనార్థమై ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వరకు స్వామివారి యొక్క దర్శనం చేయించుకోవాల్సిన కోరుతున్నాను. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో గత 12 సంవత్సరములుగా లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుగుణంగా ఒక్కొక్క స్వరూపాన్ని తయారు చేసి, ఎవరు చేయనటువంటి స్వరూపాన్ని తయారు చేసి ప్రజలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం పంచముఖాలతో అక్రోట్ బాడీతో స్వామిని తయారు చేయడం జరిగినది. ఈ స్వరూపాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలకు, వారి కుటుంబాలకు స్వామి యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయని తలుచుకుంటూ ఈ స్వామిని దర్శించిన ప్రతి ఒక్క భక్తునికి అన్ని విధాలా బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ స్వరూపాన్ని తయారు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరూ అంటే ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేయడం. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవ. విజయవాడ ముంపు బాధితులు సరిహద్దు కోసం సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పట్టణంలో షాపుల వద్ద విరాళాలు స్వీకరించారు. సిఐటియు యువ నాయకులు కార్మికులు పట్టణంలో షాపులోకి వెళ్లి విజయవాడలో వరద బాధితులకు సహాయం చేయాలని సంకల్పంతో సందాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ విజయవాడలో చాలా మంది వరదల ముంపులో నష్టపోయారని, వారికి సహాయం చేయాలని ఒక సంకల్పంతో పట్టణంలో షాపుల వద్దకు వెళ్లి విరాళాలు అడగడం జరిగింది. వచ్చిన విరాళాలు సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడలో నష్టపోయిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వలన విజయవాడ నగరమంతా పూర్తిగా జలమయమై అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. ఏమి తినాలన్నా, ఏం తాగాలన్నా కూడా అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా సహాయకులుగా పెద్దగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కుటుంబాలు మొత్తము కూడా రోడ్డు పాలైనటువంటి పరిస్థితుల్లో
రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా దీనమైన స్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అయ్యో అనేటువంటి స్థితిలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నేటి వరకు కూడా ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోవడము చాలా దుర్మార్గము. ఎప్పుడూ జరగనటువంటి రీతిలో కూడా ఈరోజు విజయవాడ అంతా పూర్తిగా జలమయమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అక్కడ నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకునే విధంగా కూడా ఈరోజు చూడాలి. ఆ విధంగా సాయము నేటికి అందకపోవడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ మీ అధికారంలో మీరే ఉన్నారు, అంటే కుటుంబ ప్రభుత్వమే ఉంది. జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని కలిసే ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాన్ని మరింతగా ఎక్కువ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తోచినటువంటి సహాయం చేస్తుంది. ఆ విధంగానే ఈ రోజు కూడా నంద్యాల పట్టణంలో CIT ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు బాలాజీ కాంప్లెక్స్ మొత్తంగా పట్టణ ప్రజలందరితో కూడా ఈరోజు విరాళాలు సేకరణ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అయ్యో అనేటువంటి రీతిలో అడుక్కునే వాళ్ళ నుంచి ఆటో నడిపేటువంటి డ్రైవర్లు కూడా నిలబడి మరీ వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఆదుకోవాలి, ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శ్రీ అహోబిల మఠం 44వ పీఠాధిపతి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం గ్రామోత్సవాన్ని మంగళ శాసన మరియు ఉత్సవమూర్తులకు శ్రీభూమి నీలా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామికి అహోబిలం మొట్టమొదటి పీఠాధిపతికి మరియు 44వ పీఠాధిపతికి నవకలశ తిరుమంజనం నిర్వహించారు. శ్రీ వైష్ణవ పరంపరలో వేదాంత దేశికులు అనే ఒక మహాచార్యులు వారు ఈ ఒక వైష్ణవ సంప్రదాయానికి రామానుజ దయాపాత్రం అనే ఒక తనియన్ను ఆవిర్భవించిన పర్వదినం. ఈ ఒక రామానుజ దయాపాత్రం ప్రారంభించి ఆ తర్వాత అహోబిల మఠంలో మొట్టమొదటి పీఠాధిపతి వారు శ్రీమద్ ఆదివంశుడభోమ యతీంద్ర మహాదేశికుల వారి కాలంలో కేశవార్య కృపాపాత్రం దీసమాది గుణార్ణవం శ్రీశఠారి యదీశానం దేశికేంద్ర మహం భజే అని చెప్పి తదనంతరం అవతరించిన వారు ఆ ఒక రామానుజ దయాపాత్రం ఆవిర్భవించిన దినము శ్రావణ మాసం అనగా సింహమాసం, ఆవణి మాసం అంటారు. అటువంటి సింహమాసంలో హస్తా నక్షత్రంలో ఈ ఒక రామానుజ దయాపాత్రం అనే ఒక తని అవతరించిన దినం. అదేవిధంగా అహోబిల మఠం పరంపరలో మొట్టమొదటి పీఠాధిపతి వారు ఆదివంశడగోమ స్వామి అనే మహా పండితుడు. వారు 1398వ సంవత్సరం మేల్కోటే అనే త్రినారాయణపుర క్షేత్రంలో అవతరించి కాంచీపురంలో విద్యాభ్యాసం పొంది అహోబిల క్షేత్రంలో రామానుజుల వారి దగ్గర ఉండే ఒక త్రిదండ హస్తాన్ని, కాషాయ వస్త్రాన్ని ఈ అహోబిల క్షేత్రంలో స్వీకరించారు. వారు 16 ఏళ్లలో సన్యాసాశ్రమం పుచ్చుకుంటూ 32 సంవత్సరాల పాటు ఈ ఒక అహోబిల మఠంలో మొట్టమొదటి పీఠాధిపతి పరిపాలించినారు. ఆ రీతిలో అహోబిల మఠంలో 44వ పీఠాధిపతి వారు శ్రీవంశడగోమ శ్రీ వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికుల వారు ప్రఖ్యాతి పొందిన సౌత్ ఏషియా అనే అతి ఎత్తుగల ఒక రాజగోపురం. ఆ రాజగోపురం అనేది భూలోక వైకుంఠ క్షేత్రమైన శ్రీరంగ క్షేత్రంలో 246 అడుగులకు పైన ఎత్తుగల ఒక 13 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించినారు. వారే ఆ మొట్టమొదటి వారు. తదనంతరం 44వ పీఠాధిపతి శ్రీవంశడగోమ శ్రీ వేదాంత దేశిక యతీంద్ర మహాదేశిక వారు 1964లో ఈ అహోబిల క్షేత్రంలో ఈ యొక్క నూతన రాజగోపురాన్ని నిర్మించారు. తదనంతరం 1975 నుంచి శ్రీరంగ క్షేత్రంలో అతి ఎత్తుగల రాజగోపురాన్ని నిర్మించినారు. కనుక ఆ ఒక్క వేదాంత దేశికుల వారి యొక్క జన్మ నక్షత్రం 129వ జన్మ జయంతి మహోత్సవం, అవతార మహోత్సవం అత్యద్భుతంగా వారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ లో పరిపాలనా గణనాథుని వేడుకలు, వినాయకుని ఆశీర్వాదాలతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలి. విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు రాజకుమారి, గడియా సింధయ్య.
ఇళ్లలోకి దొంగలు వస్తున్నారు. ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. డీఎస్పీ యుగంధర్ బాబు వెల్లడి. నంద్యాల జిల్లా గణేష్ యువతాద్రిలో గణనాథునికి ప్రత్యేక పూజలు. కోటెత్తిన భక్తులు. 9వ తేదీన కోలాటం, సాంస్కృతిక భోజనాలు. మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో నంద్యాల నుండి భారీగా నిత్యావసర సరుకులు విజయవాడకు తరలింపు. పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించిన బాలాజీ మర్చెంట్స్. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు. నంద్యాల కోదండ రామాలయంలో భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కొలువు తీరారు. ఆయుర్వేదిక్ ఆక్రూట్ గణపతి వినూత్న రీతిలో దర్శనమిస్తున్న స్వామికి క్యూ కడుతున్న భక్తులు. విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ. వరదల్లో నష్టపోయిన వారికి కేంద్రం ఆదుకోవాలని సిఐటి డిమాండ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో అహోబిల మఠం 44వ పీఠాధిపతి తిరునక్షత్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.